Hello everyone, welcome to Project Nyay. Here, our primary goal is to provide comprehensive legal education in Indian regional languages covering both national as well as international laws and regulations, all at affordable prices. Please refer to the description below for more details, and if you've already subscribed to our courses, we wish you all the best in your journey of learning the law. Thank you. హలో ఎవ్రీవన్ వెల్కమ్ మై నేమ్ ఇస్ కుషాల్ మళ్ళీ ఈరోజు మనము ఈ క్లాస్లో కాన్సెప్ట్ ఆఫ్ లా గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మనం మన ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ప్రాజెక్ట్ నవే అంటే దిస్ వన్ ఎయిమ్స్ టు రెవల్యూషనైజ్ లీగల్ ఎడ్యుకేషన్, ప్రయారిటైజ్ యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. సో యా ఇంట్రడక్షన్. సో let's put the camera this side. Yeah. సో ఇంట్రడక్షన్. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఎలా తెలుసుకుందాం. లా సిగ్నిఫైస్ అ వెరైటీ ఆఫ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్. మన లాలో ఒక వెరైటీ ఆఫ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే మన లాలో వేరే వేరే రకం రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇట్ సర్వ్స్ యాజ్ అ టూల్ టు రెగ్యులేట్ హ్యూమన్ కండక్ట్ అండ్ బిహేవియర్. మన లా అనేది ఒక టూల్ మాదిరి సర్వ్ చేస్తుంది మన హ్యూమన్ బిహేవియర్ని, మన కండక్ట్ని చూసేకి. ఇప్పుడు మనం ఒక సొసైటీలో ఉంటే మనం ఒక పర్టికులర్ కండక్ట్ మన బిహేవియర్తో ఉండాలి. అది మన రెగ్యులేట్ చేసేదే మన లా అన్నమాట. ఇప్పుడు ఫ్రమ్ అ సోషియల్ పర్స్పెక్టివ్, లా ఎంబాయిడ్స్ justice, morality, reason, order, and righteousness. In legislative term, it comprises statutes, acts, rules, regulations, orders, and ordinance. From the judicial standpoint, law involves rules of courts, decrees, judgments, court orders, and injunctions అన్నమాట. ఇప్పుడు మన ఫ్రమ్ అండ్ సోషియల్ పర్స్పెక్టివ్ చూస్తే లాలో ఏమేమి ఉంటాయి? జస్టిస్ ఉంటుంది, మొరాలిటీ ఉంటుంది, రీజన్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది, రిచ్నెస్ ఉంటుంది. 5 ఉంటాయి. ఇన్ లెజిస్లేటివ్ టర్మ్ లో చూస్తే ఇట్ కంపరైజెస్ స్టాట్యూట్స్, యాక్ట్స్, రూల్స్, రెగ్యులేషన్స్, ఆర్డర్స్ అండ్ ఆర్డినెన్సెస్ అన్నమాట. మన జ్యుడిషియల్ స్టాండ్ పాయింట్ లో చూస్తే ఇట్ ఇంక్లూడ్స్ లా, రూల్స్ ఆఫ్ కోర్ట్ ఇంక్లూడ్ చేస్తుంది, డిక్రీస్, జడ్జ్మెంట్స్, కోర్ట్ ఆర్డర్స్ అండ్ ఇంజంక్షన్స్ ఉంటాయి కదా, మన వేరే వేరే ఇంజంక్షన్స్, పర్మనెంట్, పర్పెక్చువల్, టెంపరరీ, ప్రొహిబిటరీ, అట్లాంటి వేరే వేరే ఇంజంక్షన్స్ కూడా చూస్తుంది అనమాట. సరే, మన నెక్స్ట్ స్లైడ్ వెళ్దాం. మీనింగ్ ఆఫ్ లా చూద్దాం. ఓకేనా, మన లా అనేది ఒరిజినలీ వచ్చింది ఫ్రమ్ ఓల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగు, మీనింగ్ లా, ఆర్డినెన్స్, రూల్, రెగ్యులేషన్ అన్నమాట. లాగు అనేది ఇస్ ద కరెక్టివ్ ప్లూరల్ ఆఫ్ లాగ్. లాగ్ అనేది సిగ్నిఫై చేస్తుంది లేయర్, మెజర్, స్ట్రోక్ అండ్ ఇంప్లాయింగ్ సంథింగ్ లేడ్ డౌన్ ఆర్ ఫిక్స్డ్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన డిఫరెంట్ మీనింగ్స్లో వెరైటీ లాంగ్వేజ్లో మన లాని ఏమంటాం? హిందూలో మనము ధర్మ అంటాం, ఇస్లాంలో హుకుం అంటాం, రోమన్లో జూస్ అంటాం, ఫ్రెంచ్లో దోరిత్ అంటాం. అట్లే వేరే వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి, మన లాటిన్ అని, డచ్లో, ఇటాలిక్లో. మరి ఇప్పుడు మనము జాగ్రఫికల్ అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ చూద్దాం లాలో. లా అనేది వేరీ అవుతుంది సిగ్నిఫికెంట్లీ అక్రాస్ డిఫరెంట్ రీజియన్స్ అండ్ కల్చర్స్ అన్నమాట. ఇప్పుడు మన లా అనేది ఒక్కొక్క రీజియన్ కి వేరే వేరే లాస్ ఉంటాయి, ఒక్కొక్క కల్చర్ కి వేరే వేరే లాస్ పెట్టుంటారు అనమాట. ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. అడల్టరీ ఇస్ అన్ ఒఫెన్స్ ఇన్ ఇండియా అండర్ సెక్షన్ 497 ఆఫ్ ద ఐపీసీ ఆఫ్ 1860, బట్ నాట్ ఇన్ అమెరికా. ఇప్పుడు మన ఇండియా రీజియన్ లోనే అడల్టరీ అనేది ఒఫెన్స్ అండర్ సెక్షన్ 497 ఆఫ్ ద ఐపీసీ ఆఫ్ 1860, కానీ మన అమెరికాలో కాదు. ఎందుకు? రీజనల్ డిఫరెన్సెస్, జాగ్రఫికల్ డిఫరెన్సెస్ కాబట్టి. నెక్స్ట్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సెస్, మళ్ళీ డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి, కల్చరల్ డిఫరెన్సెస్. లా అనేది డిఫరెంట్ రిలీజియన్ టు రిలీజియన్ డిఫరెంట్ గా ఉంటాయి లాస్, ఎఫెక్టింగ్ పర్సనల్ లాస్ అనమాట. ఇప్పుడు మన ముస్లిం వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ముస్లిమ్స్ ఆర్ అలౌడ్ 4 wives అట్ అ టైమ్, కానీ హిందూస్ మస్ట్ ప్రాక్టీస్ ఓన్లీ 1 wife at a time. ఎందుకంటే అది కానీ వాళ్ళు ఎక్కువ చేస్తే ఇట్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 494, కానీ మన ముస్లిం లా ప్రకారం పనిషబుల్ కాదు. లైక్ దట్ ఇట్ ఈస్ కల్చరల్ డిఫరెన్సెస్. ఓకేనా, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. Evolution and adaptation. Law is subject to change with societal evolution and government amendment, encompassing 3 primary meaning. అదేమది? లీగల్ ఆర్డర్, మళ్ళా మన the entity of legal perspective in politically organized society, and all officially controlled in politically organized society, leading to an actual administration of justice. ఇప్పుడు మన ఎవల్యూషన్ అడాప్టేషన్ అంటే మన లా ఎలా ఎవాల్వ్ అయింది, ఎలా అడాప్ట్ అయిందో మనం ఈ స్లైడ్ చూద్దాం అనమాట. జస్ట్ ఇది చదివితే ఒకసారి మీకు సరిపోతుంది, అందరికి అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ అనమాట. ఓకే, యా. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ లాకి వెళ్ళిపోదాం. ఓకేనా, డెఫినేషన్ ఆఫ్ లా. ఐడియలిస్టిక్ డెఫినేషన్ అంటే మన రోమన్స్ అండ్ ఏన్షియన్ జ్యూరిస్. ఓకేనా, ఎంఫసైజ్ ఆన్ ద ఐడియలిస్టిక్ నేచర్ ఆఫ్ లా, అందుకే ఐడియలిస్టిక్ డెఫినేషన్ అంటాం. అందుకే ఇది ఎంఫసైజ్ చేస్తుంది మన ఐడియలిస్టిక్ నేచర్ ఆఫ్ లా మీద. రోమన్
ఇప్పుడు మన సాల్మన్స్ డెఫినేషన్ చూద్దాం, సరేనా? అది వాళ్ళు మన రోమన్ జూస్టన్స్ వ్యూ హైలైట్స్ ఇన్ ఐలిస్టిక్ క్యారెక్టర్స్, అందుకే దాని ఐలిస్టిక్ డెఫినేషన్ అంటాం. ఇప్పుడు దాని కింద మన సాల్మన్ డెఫినేషన్ చూద్దాం. సాల్మన్ గారు మన లాని ఎలా డిఫైన్ చేస్తున్నారంటే, లా ఇస్ ద బాడీ ఆఫ్ ప్రిన్సిపల్స్ రికగ్నైజ్డ్ అండ్ అప్లైడ్ బై ద స్టేట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. ఇప్పుడు మన లా అనేది ఒక బాడీ ఆఫ్ ప్రిన్సిపల్స్ రికగ్నైజ్డ్ అండ్ అప్లైడ్ బై ద స్టేట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. ఇట్ ఇస్ అ బాడీ ఆఫ్ ప్రిన్సిపల్ రికగ్నైజ్డ్ అండ్ అప్లైడ్ బై ద స్టేట్. ఇది బాడీ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అది మన స్టేట్ రికగ్నైజ్ చేసి అప్లై చేస్తుంది ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కోసము. ఓకేనా? జాన్ చిప్మెన్ గేరీస్ డెఫినేషన్ చూద్దాం. లా ఇస్ ద రూల్ which the court, that is the judicial organ of the body, lays down for the determination of legal rights and duties. మన జాన్ చిప్మెన్ గారు ఏం చెప్తారంటే, the rule which the court, that is the judicial organ of the body, lays down for determining of the legal rights and duties. ఇది ఒక రూల్ ద కోర్ట్, దట్ ఈస్ ద జుడిషియల్ బాడీ, మన కోసం లే డౌన్ చేస్తుంది ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ లీగల్ రైట్స్ అండ్ డ్యూటీస్. అది లా అని మన జాన్ చిప్మెన్ గారు చెప్తున్నారు, సరేనా? నెక్స్ట్ లెట్స్ గో టు ఆస్టిన్స్ డెఫినేషన్. జాన్ ఆస్టిన్ డెఫినేషన్ అది ఏం చెప్పుకుంటారంటే, చాలా స్ట్రిక్ట్ సెన్స్ తో చెప్తారనమాట. దట్ లా ఈజ్ అ జనరల్ కమాండ్ ఆఫ్ ద సోవరెన్ ఇండివిజువల్ of the sovereign body issued to those in subjectivity and enforced by the physical power of the state. ఇది మనము ఫర్దర్ ఎలాబరేట్ చేస్తా, దట్ లా ఈజ్ అన్ aggregate of rules set by men politically superior or sovereign to men as politically subject. చాలా సింపుల్ అనమాట, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇప్పుడు మన లా అనేది ఒక కమాండ్ ఆఫ్ అ సావరెన్ ఇండివిజువల్ ఆర్ అ సావరెన్ బాడీ అనమాట, దట్ ఈస్ ఇష్యూడ్ టు దోస్ ఇన్ సబ్జెక్టివిటీ అండ్ ఎన్ఫోర్స్డ్ బై ద ఫిజికల్ పవర్ ఆఫ్ ద స్టేట్. మన సోవరెన్ బాడీ ఆఫ్ సోవరెన్ ఇండివిజువల్ అది ఇష్యూ చేస్తారు ఫర్ ద ఫిజికల్ పవర్ ఆఫ్ ద స్టేట్ గురించి వాళ్ళు ఎలాబరేట్ చేస్తారు. దీన్ని మనం ఫర్దర్ ఎలాబరేట్ చేస్తా ఆస్టిన్ ఏం చెప్పినారంటే, అదొక aggregate of rules set by men politically superior or sovereign to a men as politically subject అని, అంతే. He characterized law as a command which obliges a person or a person to a course of conduct. ఇప్పుడు ఆయన క్యారెక్టరైజ్ చేస్తున్నారు, లా ఇస్ అ కమాండ్, అది ప్రతి ఒక్క పర్సన్ ని ఆర్ అ పర్సన్ టు ఫాలో అ కోర్స్ ఆఫ్ కండక్ట్. ఇప్పుడు ఏదైనా చోటుకెళ్తే, ఇప్పుడు మనకు ఆఫీస్కి పోతే లేకపోతే కోర్టుకి పోతే మనం ఒక స్పెసిఫిక్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో కావాలి, ఇలా ఇలా ప్రవర్తించాలి, ఇలా ఇలా ఉండాలి అని చెప్పేదే మన కోడ్ ఆఫ్ కండక్ట్. అట్లే మన లా కూడా ప్రతి ఒక్క వ్యక్తి, మన సొసైటీలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మనుషుల్లో వాళ్ళు ఉండి నివసిస్తుంటే వాళ్ళందరికీ ఒక పర్టికులర్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అయ్యి పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, కాబట్టి మన లా ఉంది అని చెప్తున్నారు ఆస్టిన్. ఓకేనా? నెక్స్ట్ క్లారిఫికేషన్ ఆఫ్ లా మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాము. సో ఇప్పుడు మనం ఒక క్విక్ రీక్యాప్ చేద్దాం క్లాసిఫికేషన్ ఆఫ్ లా గురించి ఏమేమి నేర్చుకున్నాము. సో యా, కాన్సెప్ట్ ఆఫ్ లా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ లాలో ఇంట్రడక్షన్ మనం చేసుకున్నాం. ఏమంటే, లా ఒక సిగ్నిఫికెన్స్ ఇస్ ఎ వెరైటీ ఆఫ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ దట్ సర్వ్స్ యాజ్ అ టూల్ టు రెగ్యులేట్ హ్యూమన్ కండక్ట్ అండ్ బిహేవియర్. మన లా ఒక చాలా వెరైటీ ఆఫ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ అన్నమాట, అదొక టూల్ మాదిరి సర్వ్ చేస్తారు టు రెగ్యులేట్ హ్యూమన్ కండక్ట్ అండ్ బిహేవియర్ అని. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ లాలో మనం ఏం చూస్తున్నాము, లా హ్యాస్ బీన్ derived from the word లాగు. లాగు మీనింగ్ ఏంది, లా, ఆర్డినెన్స్, రూల్ అండ్ రెగ్యులేషన్. ఇప్పుడు మన లాగు ద కరెక్ట్ ప్లూరల్ ఆఫ్ లాగ్ అంటే ఏం సిగ్నిఫై చేస్తుంది, లేయర్, మెజర్, స్ట్రోక్ అండ్ ఇంప్లైయింగ్ సంథింగ్ లేడ్ డౌన్ ఆర్ ఫిక్స్డ్. సరే, నెక్స్ట్ మనము డిఫరెంట్ హిందూలో ఏమంటాము, ధర్మ, ఇస్లాంలో హుకుం, రోమన్లో జూస్, అట్లా వేరే వేరే లాటిన్, డచ్ అవన్నీ చూస్తున్నాం. నెక్స్ట్ జాగ్రఫికల్ అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ గురించి తెలుసుకున్నాం. మన లాగులో లా అనేది వేరీ అవుతుంటుంది అక్రాస్ డిఫరెంట్ రీజియన్స్ అండ్ కల్చర్స్ లో. ఒక్కొక్క రీజియన్ కి, జాగ్రఫికల్ రీజియన్ కి మనకి వేరే వేరే లా ఉంటుంది, ఒక్కొక్క కల్చర్ కి వేరే వేరే లా ఉంటుంది. దీనికి మనం ఎగ్జాంపుల్ కూడా చూసుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మన అడల్టరీ ఇస్ అన్ అఫెన్స్ ఇన్ ఇండియా అండర్ సెక్షన్ 497 ఆఫ్ ద ఐపీసీ ఆఫ్ 1860. కానీ మన అమెరికా అయితే కాదు. ఎందుకు, జాగ్రఫికల్ డిఫరెన్సెస్. ఇండియా వేరేది, అమెరికా వేరేది, అందుకే ఈ జాగ్రఫికల్ డిఫరెన్సెస్ వల్ల ఇండియాలో అడల్టరీ ఆఫెన్స్ ఉంది అకార్డింగ్ టు సెక్షన్ 497 ఆఫ్ ద ఐపీసీ, కానీ మన అమెరికాలో కాదు. నెక్స్ట్ రీజనల్ అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ ఏమి, లా అనేది రీజియన్ టు రీజియన్ డిఫర్ అవుతుంది ఎఫెక్టింగ్ ద పర్సనల్ లాస్. ఇప్పుడు మన హిందూ మ్యారేజ్ యాక్ట్, మళ్ళీ మన ముస్లిం లా, అట్లా వేరే వేరే ఉంటాయి కాబట్టి అవన్నీ డిఫర్ అవుతూ ఉంటాయి. ముస్లిమ్స్ ఆర్ అలౌడ్ 4 wives at a time, కానీ మన హిందూలో అదొక క్రైమ్ అండర్ సెక్షన్ 494. అది మన రీజియల్ డిఫరెన్సెస్ హిందూకి ముస్లింకి, అట్లా అదొక ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్
ఎవల్యూషన్ అండ్ అడాప్టేషన్ ఆఫ్ లా గురించి చూసినాము. దట్ అది లా ఒక సివిల్ లా ఆర్ ద లా ఆఫ్ ల్యాండ్ అట్లా డిఫరెంట్ గా ఎవాల్వ్ అండ్ అడాప్ట్ అయ్యి వస్తుంది అని. నెక్స్ట్ మనం డెఫినేషన్ ఆఫ్ లా చూసినాం. డెఫినేషన్ ఆఫ్ లాలో మనం ఐడియలిస్టిక్ డెఫినేషన్ చూసి మనం సాల్మన్ డెఫినేషన్ చూసినాం. సాల్మన్ గారు ఏం చెప్పినారు? దట్ law is the body of principles recognized and applied by the state in the administration of justice అని. అదొక బాడీ ఆఫ్ ప్రిన్సిపల్స్ దట్ అది మన స్టేట్ వాడింది దాన్ని మన జస్టిస్ ని అడ్మినిస్ట్రేట్ చేసే కోసం, మన జస్టిస్ ని అప్లై చేసే కోసం అని చెప్తున్నారు అంతే. నెక్స్ట్ మన జాన్ చిప్మన్ డెఫినేషన్ చూసినాం. దట్ law is the rule which the court, that is the judicial organ of the body, lays down for the determination of legal rights and duties అని. చాలా సింపుల్, సరేనా? నెక్స్ట్ మన జాన్ ఆస్టిన్ గారి డెఫినేషన్ చూసేద్దాము. జాన్ ఆస్టిన్ ఏం చెప్పినారు? ఇట్ ఈస్ లా ఇస్ అ జనరల్ కమాండ్ ఆఫ్ ద సోవరెన్ ఇండివిజువల్ ఆర్ సోవరెన్ బాడీ issued to those in subjectivity and enforced by physical power of the state అంతే. నెక్స్ట్ దాన్ని ఫర్దర్ ఎలాబరేట్ చేస్తే ఏం చెప్పినారు? అండ్ అగ్రిగేట్ ఆఫ్ రూల్స్ సెట్ బై మెన్ పొలిటికలీ సుపీరియర్ ఆర్ సోవరెన్ టు అ పొలిటికలీ సబ్జెక్ట్. అంటే జాన్ ఆస్టిన్ గారు ఏమని క్యారెక్టరైజ్ చేసినారు లాని? లా యాజ్ అ కమాండ్ విచ్ ఆబ్లైజ్ అ పర్సన్ ఆర్ పర్సన్స్ టు అ కోర్స్ ఆఫ్ కండక్ట్. లా అనేది ఒక పర్సన్ కి ఆబ్లిగేట్ చేస్తుంది. అంటే లా వచ్చి ఒక పర్సన్ ఇది ఫాలో కావాలి అని చెప్తాది, అండ్ ఫాలో పర్టికులర్ కోర్స్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవ్వాలి అని చెప్తాది. అది మన లా అని ఆస్టిన్ గారు చెప్తున్నారు. ఇప్పుడు మనకి నీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినాను. ఇప్పుడు మనం కోర్టుకు పోతే లేకపోతే ఆఫీస్కి పోతే ఒక పర్టికులర్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవ్వాలి, ఒక పర్టికులర్ డ్రెస్సింగ్ సెన్స్ ఒక మనుషుల్లో ఉంటే మనము ప్రవర్తించే విధానాలన్నీ మనము వేరేగా ఉండాలి. బికాస్ యూఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ వేర్ దర్ అదర్ పీపుల్ అండ్ మనం ఇష్టం వచ్చినట్లు ఉండలేము. అందుకు దాన్ని దాన్ని మైండ్ లో పెట్టుకుంటూ మన లా అందరిని ఇట్లా ఆబ్లిగేట్ చేస్తుంది కోర్స్ ఆఫ్ కండక్ట్ ఫాలో అయ్యేది అని చెప్తున్నారు అంతే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ క్లాస్ లో విల్ లర్న్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ లా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.